సోక్రటీస్ అంటే. కనుక అటువంటి మహాశయుడు, అయ్యా నువ్వు ఎందుకు వచ్చావు, నీకేం అవసరం, నిజమే నేను ఆనందంగా ఉన్నానని నీకు తెలుసు కదా అంటాడు. తెలుసు, మరి ఎందుకు వచ్చావు అంటాడు. అదే నేను ఆనందంగా ఉన్నాను కదా, ఏవేవి లేకపోయినా నేను ఆనందంగా ఉన్నానో చూడడం కోసం వస్తున్నాను రోజు అంటాడు. అంటే వండర్ఫుల్ వండర్ఫుల్. ఎందుకంటే తాను సుఖపడడానికి ఏవేవి కావాలి, బాగా అర్థం చేసుకోండి సెంటెన్స్, కాంటంప్లేటివ్గా మాట్లాడుతున్నాను. తాను సుఖపడడానికి ఏవేవి కావాలి, ఏవేవి కోరుకోవాలి అనే స్వభావం కలిగిన వాడు ఎప్పుడు వేదాంతి కాలేడు. తాను సుఖపడడానికి ఏవేవి కావాలి, ఏవేవి కోరుకోవాలి అనే స్వభావం కలిగిన వాడు వేదాంతి కానేలేడు. తాను సుఖపడడానికి ఏవేవి అవసరాలు కావో, అండర్స్టాండ్, తాను సుఖపడడానికి ఏవేవి అవసరాలు కావో వాటిని అర్థం చేసుకునే స్వభావం కలిగిన వాడు వేదాంతి అవుతాడు. వాటిని అర్థం చేసుకునే స్వభావం, అక్కడ కోరుకునే స్వభావం, ఇక్కడ అర్థం చేసుకునే స్వభావం. కోరుకునే స్వభావం ఏంటి, అవి వస్తే నేను ఆనందంగా ఉంటాను. ఇక్కడ అర్థం చేసుకునే స్వభావం ఏమిటి, ఇవన్నీ ఉండినా కూడా నా ఆనందాన్ని పెంపొందించలేవు. ఎందుకని, అలా గనక వాటి వల్ల నాకు ఆనందంగా వచ్చేటట్లయితే అది ఏమవుతుంది, ఎటువంటి ఆనందం, నిమిత్తానంద. అది నిమిత్తానంద. నిమిత్తాపాయే నైమిత్తికాపాయ, ఫినిష్. నైమిత్తిక ఆనందం అది ఒక నిమిత్తం ద్వారా వచ్చిందంటే నైమిత్తికం. కాబట్టి ఏవేవి ఇప్పుడు మనకు అన్నీ కావాలనిపిస్తుంటాయి, ఏవి అవసరాలు కావో ఒకసారి మనం అర్థం చేసుకుంటే ఏది అవసరం కాదు ఈ ప్రపంచంలో. అందుకని అక్కడికి వెళ్ళిన వాళ్ళు అందరూ వెళుతున్నారు, సోక్రటీస్ వెళుతున్నాడు. అందరూ తిరిగి వచ్చేటప్పుడు ఇది బాగుంది, అది బాగుంది, నేను ఇది కొన్నా, రేపు కొన్నా, రేపు వచ్చేటప్పుడు అది కొంటా, ఎల్లుండి అది కొంటా అంటూ ఉంటే ఇతను చూసి ఇవన్నీ ఏవీ నాకు లేవు. అయినా ఈ కొన్న వాళ్ళందరికీ ఉన్న ఆనందం ఏదో దానికి మించిన ఆనందం నా హృదయంలో ఉంది. అది వీటి వల్ల వచ్చింది కాదు, ఇవేవి లేకపోయినా ఆనందం ఉంది ఉంది. అర్థమవుతుంది. ఇది జ్ఞానం వల్ల కలుగుతుంది కానీ కర్మ వల్ల కలగదు. ఇప్పుడు అర్థమైంది మీకు? కర్మ అంటే ఏమిటో, ఏవేవో కావాలి, ఏవేవో తెచ్చుకోవాలి, ఏవేవో కోరుకోవాలి, ఆ కోరుకుని వాటిని పొందాలి, వాటి వల్ల ఆనందం సుఖపడాలి అనుకునేటువంటి వాడు కర్మమీమాంసక. ఈ ఉన్నవన్నీ కూడాను అనిత్యాలే గనక, మిథ్య గనక, ఇది దీనివల్ల వచ్చే మిథ్యా జ్ఞానమే గనక నాకు ఇది నిత్యానందాన్ని ప్రసాదించలేదు అని అర్థం చేసుకున్నవాడు అవన్నీ లేకపోయినా కూడాను ఆనందంగా ఉంటాడు. ఎందుకని నిరాశ్రయ, సే ది పాయింట్, నిత్యతృప్త నిరాశ్రయ, మరొక దాని మీద ఆశ్రయించుకొని లేడు. మరి దేనిని ఆశ్రయించుకున్నాడు? మదాశ్రయ. మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. వాడికి నా మీదనే ఆసక్తి, నేనే ఆశ్రయం. మదాశ్రయ అర్జున, నన్ను ఆశ్రయించుకొని జీవిస్తున్నాడు, వస్తువుల్ని కాదు, విషయాల్ని కాదు. ఎందుకని? అవి కర్మ సంపాదితం, భోగేన నష్టం భవతి, పోతూ ఉంటాయి, నశించిపోతూ ఉంటాయి. నశించినటువంటి ఆనందం కోరుకునేటువంటి వాడు కనుక. కాబట్టి నీవు జ్ఞానరూపుడివి, అకర్తవి అని తెలుసుకుంటే నిత్యముక్తి. ఓకే, అది లేదనుకో ఆ జ్ఞానం, బద్ధ, నువ్వు బద్ధ. పరిచ్ఛిన్న ఇవా జ్ఞానాత్ తన్నాశే సతి కేవలః స్వయం ప్రకాశతే హ్యాత్మా మేఘాపాయేం శుమానివ. ఇప్పుడు మనకు అర్థమైంది. నేను అహం ఆత్మ సిద్ధవస్తు విషయ, కేవలం ఆత్మనే, కాబట్టి నిత్యముక్త. అవునా? కానీ ఇప్పుడు నిత్యబద్ధ కాదా? అనంతం ఉన్నప్పుడు, నేను చాలా క్లియర్గా ఉంది, బాగా అర్థం. అనంతం ఉన్నప్పుడు నువ్వు అనంతాన్ని కోరుకుంటున్నావు, అనంతం ఉంది కనుక అయ్యే ఉన్నావు. ఆత్మబోధ వినకముందే అయ్యే ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? ఆత్మబోధ ఎందుకు వింటున్నావో తెలుసా? అయ్యే ఉన్నట్లు జ్ఞానం నీకు కలిగితే ఆత్మబోధకి ఎందుకు వస్తావు? నువ్వే ఆత్మవని నీకు తెలిస్తే ఆత్మబోధ వినడానికి
ఎందుకు వస్తావు? లే, ఈ ఉపన్యాసాలన్నీ అయిన తర్వాత ఆత్మబోధ సంపూర్ణం అని నేను అన్న తర్వాత ఏమో పుణ్యఫల విశేషం ఉండి ఇదంతా గనక అర్థమైతే నేనే గనక ఆత్మ అనేటువంటి జ్ఞానం చెప్పేవాడి వినేవాడి గనక కలిగితే అప్పుడు అనుకుంటాడు, ఓహో ఆత్మ అనంతం కదా, మరి శృతి మందిరంలో నేను చెప్పకముందు కూడా నేను ఆత్మే కదా, ఎస్ శృతి మందిరంలో నేను వెనకముందు కూడా నేను ఆత్మే కదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ జ్ఞానం కలిగిన తర్వాత తెలుస్తుంది. ఒకవేళ అప్పుడు తెలియచ్చు, ఇప్పుడు తెలియకపోయినా నువ్వు అది అయ్యే ఉన్నా కూడాను ఎందుకు నువ్వు వచ్చావంటే నేను బద్ధుణ్ణి, నేను బంధంలో ఉన్నాను. ఓకే, నిత్యముక్త అనేటువంటి అభిప్రాయం నీకుంటే రావు, కానీ గురువు బోధించిన తర్వాత నీకు వస్తుంది. ఇప్పుడు పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్. చూడండి తమాష, అజ్ఞానాత్ అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. పరిచ్ఛిన్న ఇవ భాతి. పరిచ్ఛిన్న అంటే తెలుసు కదా, అపరిచ్ఛిన్నం అంటే అనంతం, పరిచ్ఛిన్నం అంటే అంతం కలిగింది. కాబట్టి ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడు, ఇప్పుడు నేను చచ్చేవాడిని అంతం కలిగిన వాడిని. ఇది పరిచ్ఛిన్న దోషం. ఎలాగూ దేశతః ఖలతః వస్తుతః అహం పరిచ్ఛిన్న. వాస్తవం అది. ఇవ వలే యాజ్ దో పరిచ్ఛిన్న ఇవ అవచ్ఛిన్న ఇవ. రెండోటలే లిమిటెడ్ నోషన్ ఇది. పరిచ్ఛిన్న ఇవ, వాస్తవానికి నువ్వు పరిచ్ఛిన్నుడివి కాదు, అపరిచ్ఛిన్నుడివి, అనంతుడివి. పరిచ్ఛిన్న ఇవ, నేను పరిచ్ఛిన్నుని వలే భాతి. ఎందువల్ల? ఇవ అజ్ఞానాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి అవచ్ఛిన్న ఇవ భాతి. కాబట్టి అజ్ఞానం వల్ల, అవిద్యావశాత్ అజ్ఞానవశాత్ అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. క్లియర్? అహం బద్ధ, నేను బద్ధుణ్ణి. ఇప్పుడు ఎట్లా జరిగిందండి ఇదంతా కూడాను? అజ్ఞానవశాత్ అహం బద్ధ, బద్ధోహం. బుద్ధోహం కాదు, అహం బద్ధోహం, నేను బద్ధుణ్ణి. అడిగావనుకో ఏమిటి నీకు, ఏమయ్యా నీకు బంధమని, ఇంకా 1000 చెప్తాడు. ఆ చెప్పే 1000లో 1001 నేను కూడా అయి ఉంటాను. ఆ స్వామీజీ వల్ల కూడా నాకు బాధ. కానీ వాస్తవానికి వీడు ఎక్కడా బద్ధుడు కాడు, బద్ధుడు లాగా ఉన్నాడు. అది తమాషా. కారణం అజ్ఞానం. తాను అకర్త అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, తాను ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల పరిచ్ఛిన్న ఇవ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. అన్వయక్రమం చూసుకో బాగా. పరిచ్ఛిన్న ఇవాజ్ఞానాత్ అజ్ఞానాత్ పరిచ్ఛిన్న ఇవ భాతి. క్లియర్? నేను పరిచ్ఛిన్నుణ్ణి, పరిమితుణ్ణి. కారణం ఏంటయ్యా? వస్తు అనిశ్చయత్వాత్. వస్తుతంత్రం లేదు, వస్తు అనిశ్చయత్వాత్. వస్తు విషయంలో నీకు నిశ్చయం లేదు, నిశ్చయ జ్ఞానం లేదు. నువ్వు అకర్త అనేటువంటి నిశ్చయం నీకు లేదు, నిశ్చయ జ్ఞానం లేదు. కాబట్టి వస్తు అనిశ్చయత్వాత్ పరిచ్ఛిన్న ఇవ అవచ్ఛిన్న ఇవ భాతి. క్లియర్? ఉన్న ఆత్మ నీవే అని తెలియకపోవడం చేత నువ్వు నైనా అపరిచ్ఛిన్నుడివే. కానీ పరిచ్ఛిన్నుడిగా ఎందుకు అనుకుంటున్నావో తెలుసా? వస్తు అనిశ్చయత్వాత్. ఆ వస్తు నిశ్చయం, నిర్ధారణ జరగడం లేదు. నేను ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకపోవడం చేత అహం పరిచ్ఛిన్న ఇవ భాతి. నేను పరిచ్ఛిన్నుడిని, పరిమితుడిని అని అనుకుంటున్నావు. అయ్యా, నేను ఆత్మని తెలియకపోవచ్చు, కానీ పరిచ్ఛిన్నుడిని ఎందుకు అనుకోవాలి? ఆత్మ అనంతం. నేను అనంతుడనే జ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ పరిమితుడని ఎందుకు అనుకోవాలి? పరిమితమైనవి కొన్ని ఉన్నాయి కనుక. ఉంటే అవి కావచ్చు, నేను ఎందుకు కావాలి? ఇదం పరిచ్ఛిన్న నా అహం పరిచ్ఛిన్న. ఇది పరిమితం అని చెప్పచ్చు, నేను పరిమితుడని ఎందుకు అంటున్నాను? ఆ ఇది ఏదో అదే నీవు అనుకుంటూ ఉండడం వల్ల. ఇది తమాషా, చాలా ఇంపార్టెంట్. చూడండి, దేహ పరిచ్ఛిన్న, ఓకే, మనః పరిచ్ఛిన్నం. దేహ పరిచ్ఛిన్న, మనః పరిచ్ఛిన్నం, ఇంద్రియాణి పరిచ్ఛిన్నాని. దేహం పరిమితంగా ఉంది, 5 అడుగుల 6 అంగుళాలు.
ఇంద్రియాలు పరిమితంగా ఉన్నాయి. ఇదిగో నాకు ఎదురుగా ఉండే వాటిని నేను చూడగలను, నా బ్యాక్ ఉండేది నా కళ్ళు చూడలేవు. ఒకవరకే నా